అదేంటి ఆయన ఎందుకు మిస్ అమ్మకు తెలియకుండా మిస్ అమ్మ ఫ్రెండ్ తో మాట్లాడాలనుకుంటున్నాడు? రాతోడైనా కలిసి ఏం చేద్దాం అనుకుంటున్నారో తెలియడం లేదే. గుప్తా గారు ఇట్ట ఇటు ఒప్పుకుంటా వెళ్ళిపోతున్నారేంటి? తెలుసా తెలీదా? నాకు తెలియను. మరి చెప్పుము. అంటే మీరు నడిచే ఎన్సైక్లోపీడియా కదా, చెప్పండి ఏం తెలుసు? నేను చెప్పను. అంతేనా? అంతే. ఆ? Oh. రివెంజా? అవును. లోపల ఏం జరుగుతుందో చూద్దాం పదండి. అస్తమాను ఆ గవాక్షమ వద్దకు వెళ్లి చూచుటకు మాకు మరి ఏమీ పని లేదనుకుంటివా? నీవే వెళ్లి వీక్షింపుము, నేను విశ్రాంతి తీసుకునేదని. అయినా మీ ఆయనకి గాయన తోకకి దమాకిట్లేమైనా ఖరాబైందా? కాదే, ఏందేందో ఉర్లుతున్నారు, గందుకే గట్లన్నా. అదే నాకు కూడా అర్థం కావట్లేదే. ఆయన ఇలా చేయడం ఎప్పుడూ చూడలేదు. నాకెందుకో వాళ్ళేదో దాయడానికి నానా తంటాలు పడుతున్నట్టు అనిపిస్తుంది. నన్ను గలుచుడు, నాతో మాట్లాడు, దాంట్లో దానికేముంటదే? ఏముందో తెలీదు కానీ ఏదో ఉందే. అవునే, ఇందాక కూడా నేను లోపలికొస్తుంటే గా తోక నన్ను ఆపనీకే ప్రయత్నం చేసిండు. అవునే, ఇందాక కూడా వాళ్ళిద్దరూ కళ్ళతోనే ఏదో మాట్లాడుకున్నారు. నాకు వినిపించలేదు కానీ అనిపించింది. ఓకే. మీ ఇద్దరికేమన్నా గొడవ జరిగిందా? లేదు లేదు. ఎందుకలా అడిగా? ఏం లేదే, ఉన్నట్టుండి గా తోక ఫోన్ చేసి మీరు గిట్ల ఫ్రీగా ఉంటే సార్ని కలవాలి అనేసరికి మీ ఇద్దరు గిట్ల కొట్టుకున్నారేమో, నిన్నెట్లా కూల్ చేయాలో తెలియక నన్ను అడగనీకి నన్ను పిలిచిరేమో అని వచ్చిన. గది కూడా కాదంటే ఇంకా దేనికంటావు? బర్త్డేకి అయి ఉంటుంది. బర్త్డే? బర్త్డే కోసమో కాదో రేపు తెలిసిపోతుంది. ఒకవేళ బర్త్డే కోసమైతే సరే, లేదంటే ఖచ్చితంగా రేపు నీతో మాట్లాడతారు. ఏం చెప్తారో నాకు చెప్పు. గట్లనే. అవును, రేపు అంకులోళ్ళు వస్తుండ్రా? వస్తే వాళ్ళతో కలిసి వస్తా. అది ఆయన నాన్న వాళ్ళని ఇంకా పిలవలేదే. మొన్న వినాయక చవితికి కూడా ఇంతే, పిలిచి మళ్ళీ రావద్దని చెప్పాం. ఈసారైనా పిలుస్తారో లేదో కూడా తెలియడం లేదు. సరే, నువ్వు ఫోన్ చేసి పిలువు. బాగా చెప్పావే. నేను పిలవలేనే, నాన్న మొహమాటం తెలుసు కదా, నేను పిలిస్తే అస్సలు రాడు. సరే అయితే మీ ఆయనతో ఫోన్ చేయించు. అలా ఎలా అడుగుతానే? నోటితో బిడ్డ, ఎవ్వలైనా నోటితోనే అడుగుతారు. అది కాదు, గన్ని ఇట్లా మనసులోనే పెట్టుకుంటే పాపం ఆయనకెట్లా తెలుస్తాయి? పద, ఇప్పుడే పోయి చెప్దు గాని. వద్దుద్దే, ఏమనుకుంటారో ఏమో. ఏమనుకోరే, మీ ఆయనైతే ఇంకా మంచోడు, అస్సలేమనుకోడు. మాట్లాడు. మాట్లాడు. మిస్సమ్మా, హలో అను. హలో.
అమ్మా భాగి, నేనమ్మా నాన్నని. అమ్మా బాబుగారు ఇప్పుడే ఫోన్ చేసి అంజలి పాప బర్త్డే ఇంటికి రమ్మని చెప్తున్నాడు. ఈలోగా నువ్వే ఫోన్ తీసుకున్నావు. అయినా అల్లుడు గారికి మామని పిలవమని ఒకరు చెప్పాలా? ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ అల్లుడు రూపంలో నా కొడుకులాగా దొరికాడమ్మా. అమ్మా మేము రేపు ఉదయాన్నే వచ్చేస్తాం. సరేనన్నా, ఉంటాను. అలాగేనమ్మా. అమ్మయ్యా. అబ్బా. లాలి లాలి లాలి